అంటూ అంటే రాముడు పక్కన అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్‌లో ఎంతోమంది రాముడితోటి జీవించి ఉన్నారు. అంతమందిలో ఈ హనుమంతుడు ఎందుకున్నారు అంటే, ఆయన ధర్మంలో ఉన్నాడు. ఆయనను మొత్తము విశ్వాసం అంటే నమ్మాడు. అంటే ఆయన ఒక పైన విష్ణువు ఒక అంశనే గదా! ఆయన దైవంతోటి, ధర్మంతోటి ఉన్నప్పుడు ఈయన ఎలా అంటే ఇప్పుడు సీతాదేవిని రెండోసారి అంటే అడవులకు పంపియాలి అన్నప్పుడు అప్పుడు ఏం ఆలోచించాడంటే రాముడు ఇక్కడ సీతనా ఇక్కడ రాజ్యమా ఇప్పుడు సీతతో ఉండాలంటే ఇక్కడ రాజ్యంలో వేరే రాజ్యం నుంచి వచ్చిన రాజులు ఏం చేస్తారంటే యుద్ధం చేసేసి లాక్కుంటారు. అక్కడున్న ప్రజలని నేను సంరక్షించాలి అంటే ఆ రాజ్యం రాముడి చేతిలోనే ఉండాలి. ఆ ప్రజల కోసము ఆ రాజ్యాన్ని ఆ ధర్మంలో తీసుకురావడానికి సీతాదేవిని అడవులకు పంపించారు. కానీ చాలా మంది దూషించారు. ఎలా అంటే రాముడు ఇలా చేస్తా అంటే మంచి పనులు చేసినప్పుడు మంచి అన్నారు, చెడు చేసినప్పుడు అంతెందుకు లక్ష్మణుడు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ వ్యతిరేకమే రాముడికి. అక్కడ సపోర్ట్గా ఉన్నది హనుమంతుడే. ఎంత అంటే ఆయనను కూడా అన్నారు, నువ్వు వచ్చి చెప్పు సీతాదేవిని పంపిస్తున్నారు అడవులకి, నువ్వు చెప్తే ఆగిపోతాడు అంటే ఒకటే మాట అంటాడు, నేను నమ్మిన ఆయన ఏం చేసినా అది ధర్మమే. ఆయనకు అంతా తెలుసు, ఏం తెలియకుండా ఏమి ఉండదు. వాళ్ళు ఏం తెలియకుండా ఏది మాట ఇవ్వరు కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న గురువులు కూడా వాళ్ళ చైతన్యం ఎంతో గొప్పది. వాళ్ళ చైతన్యంతో వాళ్ళు ముందుగా వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి. వాళ్ళు చేసినప్పుడు మనము పాయింట్అవుట్ చేయకూడదు. ఎందుకంటే కొంతమంది క్వశ్చన్స్ చేస్తారు, ఎంత గురువుగా ఉన్నా కూడా అలా ఎందుకు చేస్తాడు ఇలా ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళ చైతన్యం ఎంతో గొప్పగా ఉండడం వల్ల. అలాగే ఈ హనుమంతుడు కూడా ఏమంటారంటే ఆయన చైతన్యము ఎంతో అద్భుతమైనది, ఆయన దైవంతో కూడి ఉన్నాడు అని చెప్పేసి ఆయనని బంటు అంటే అందరు దూరం ఉన్నా కూడా హనుమంతుడు ఆయనకి ఎప్పుడు పక్కన తోడుగా అంటే మంచి గాని చెడు గాని ఏదైనా ఆయన పక్కన ఉన్నాడు. అంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఆయన తోడుగా ఉన్నాడు. అంటే మంచి వచ్చినప్పుడు ఉన్నాడు, చెడు వచ్చినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అలా ఈయనని బంటు అంటారు. అంటే కష్టం వచ్చినప్పుడు దూరం వెళ్ళిపోవడము దూషించడం కాదు, ఆయనను మొత్తం పట్టుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని పట్టుకున్నాడు, ఆయన చైతన్యాన్ని పట్టుకున్నాడు. ఆయన చైతన్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయనతోటి ఆయన